దసరాను పురస్కరించుకొని మందమరి ఏరియా వర్క్షాప్ లో దుర్గామాత ఆలయంలో ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం పనిముట్లు ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనరల్ మేనేజర్ ని ఏఐటియుసి నాయకులు ఘనంగా సత్కరించారు. తదనంతరం వర్క్షాప్ కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్లు, వివిధ సెక్షన్లకు సంబంధించిన కార్మికులు రక్షణకు పెద్దపీట వేస్తూ తమ విధులు నిర్వహించాలని జనరల్ మేనేజర్ తెలిపారు. ఈరోజు ఏరియా వర్క్షాప్ రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీస్కి మరొకసారి నమస్కారములు. రియల్గా మందమరి ఏరియాలో ఏరియా వర్క్షాపు ఇంతకుముందు ఇక్కడ చేసినప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడిని. పంప్స్ శాంతికంలో పర్టికులర్గా చేసినప్పుడు ఇక్కడ పంప్స్ గురించి వచ్చేవాడిని. ఇక్కడ మంచి నైపుణ్యత గల టెక్నీషియన్స్ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ యొక్క నైపుణ్యతను ఇంకా పెంపుదల చేసుకొని మన ఇక్కడ ఏదైతే మిషనరీ ఎస్కార్ట్స్ కావచ్చు, ఎస్కార్ట్స్ ఆపరేటర్స్ కావచ్చు, మనకి ఇచ్చిన ఎస్ఓపీస్ ఫాలోఅప్ చేసుకుని సేఫ్గా పనులు ముందుకు చేసుకుంటూ, అదేవిధంగా మనకి ఏదైతే మన సర్వీస్ డిపార్ట్మెంట్, ఏరియా వర్క్షాప్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్, మన మైన్స్లో వచ్చే ప్రొడక్టివిటీ ఏదైనా కావచ్చు, మనం చేసే సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పవర్ మంచిగా లైన్స్ మెయింటైన్ చేస్తే, సబ్స్టేషన్స్ మంచిగా మెయింటైన్ చేస్తే, మనకి పవర్ ఇంట్రక్షన్స్ తక్కువ ఉంటే మనకి మైన్లో కంటిన్యూటీ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేసే పంప్స్ రిపేర్ రిలయబిలిటీ ఉండాలి. ఒక పంపు రిలయబిలిటీతో మనం రిపేర్ చేసి మళ్ళీ మనం అండర్గ్రౌండ్ ఎక్కడ 3-4 కిలోమీటర్ల దూరంలో పోయి ఇన్స్టాల్ చేసి మనం రిపేర్ వెంటనే మళ్ళీ ఇది రావద్దు, బ్రేక్ డౌన్ కావద్దు. కాబట్టి మనం చేసే పనితనంలో నైపుణ్యతని ఇక్కడ చేస్తున్నారు, మంచిగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా చేసి చూపెట్టారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీని సేఫ్గా ఎస్కార్ట్స్ పర్టికులర్గా లోడింగ్ చేసేటప్పుడు కానీ అన్లోడింగ్ చేసేటప్పుడు కానీ ఎంత టన్నేజ్ స్లింగ్స్ పర్టికులర్గా స్లింగ్స్ వాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చూసుకొని పనిచేస్తారు. ఇక్కడున్న ఆఫీసర్స్, సూపర్వైజర్స్ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మన యొక్క సింగరేణి మందమరి ఏరియాని ముందు నిలపడంలో మన ఏరియా వర్క్షాప్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్గా సమిష్టిగా పనిచేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి నా తరపున, యాజమాన్యం తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అంతా మంచిగా కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మందమరి ఏరియా వర్క్షాప్లో ఆయుధ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో ఇచ్చేటువంటి గౌరవనీయులు మందమరి రథసారథి మన ప్రీతమ జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా డివైజీ రూప్ సింగ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏఐటిసి నాయకులకు, వర్క్షాప్ సోదరులందరూ కూడా ఏఐటిసి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా దసరాకు ఒకరోజు ముందు ఆయుధ పూజ అనేది జరుగుతుంది. ఇక్కడ వర్క్షాప్ సంబంధించి ఇంతకుముందు జీఎం గారు చెప్పినట్టు సర్వీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు నైపుణ్యత ఉంటేనే రేపు మైన్స్ అన్ని కూడా మందమరి ఏరియాలో సక్రమంగా నడిచి ప్రొడక్టివిటీ వస్తుంది. కాబట్టి దానికి సహకరిస్తున్నటువంటి వర్క్షాప్ సోదరులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షణతో కూడినటువంటి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి, అర్ధరాత్రి కూడా పవర్ కట్ అయితే కూడా ఈ వర్క్షాప్ సోదరులందరూ కూడా అప్పటికప్పుడు యుద్ధ ప్రతిపాదనక కూడా 1 గంట 2 గంటల్లో పవర్ ఇచ్చేంత సామర్థ్యం ఇలా వర్క్షాప్ సోదరులందరికీ, మిగతా మిషన్ సెక్షన్స్ కానీ, ఫ్యాబ్రికేషన్ కానీ, మోటార్ సెక్షన్ కానీ, మెకానికల్ సెక్షన్ అందరూ కూడా నైపుణ్యంతో పనిచేసి సర్వీస్ ఇస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు సింగరేణి యాజమాన్యం తరఫున, గుర్తింపు సంఘం తరఫున తెలియజేస్తాను.